హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం రీసెంట్‌గా మలయాళంలో ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ కాన్సెప్ట్‌తో వచ్చిన అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న 'కాల్బ్' మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకింకా ఏ మూవీ స్టోరీని ఎక్స్‌ప్లనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన హీరో క్యాల్పోని చూపిస్తారు. క్యాల్పో తన ఫారినర్స్‌కి గైడ్‌గా పనిచేస్తూ ఉంటాడు. క్యాల్పో అమ్మ చనిపోగా తన ఫాదర్ దొరై డాల్ఫిన్ బీచ్‌లో ఒక కేఫ్ రన్ చేస్తూ ఉంటాడు. ఆ కేఫ్‌లో స్టీమ్ మీద స్పెషల్‌గా చేసే పిజ్జా అంటే చాలా ఫేమస్. క్యాల్పో అంటే తన ఫాదర్‌కి చాలా ఇష్టం. ఇంకా క్యాల్పోకి నలుగురు బెస్ట్ ఫ్రెండ్స్ కూడా ఉంటారు. అయితే క్యాల్పో అండ్ తన ఫ్రెండ్స్ ఫారినర్ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని ఆ అమ్మాయితో పాటే తన దేశానికి వెళ్లి అక్కడే సెటిల్ అవ్వాలి అని ఫారినర్స్‌కి గైడ్స్‌గా పనిచేస్తూ అలా అమ్మాయిల వేటలో ఉంటూ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇలా ఉండగా ఒకరోజు క్యాల్పో టూరిస్ట్‌గా స్విట్జర్లాండ్ నుండి వచ్చిన ఇసబెల్లా అనే అమ్మాయిని చూసి తన వెంటపడి తనని ఇంప్రెస్ చేసి మొత్తానికి తనతో క్లోజ్‌గా ఉంటాడు. ఇంకా తను స్విట్జర్లాండ్‌కి వెళ్ళడం పక్కా అని ఫిక్స్ అవుతాడు. అయితే ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే ఇసబెల్లాకి ఆల్రెడీ లవర్ ఉంటాడు. ఒకరోజు ఇసబెల్లా తన లవర్‌ని క్యాల్పోకి పరిచయం చేయగా తన కళ్ళన్నీ ఆవిరైపోయాయని క్యాల్పో చాలా బాధపడతాడు. నెక్స్ట్ సీన్‌లో ఒకరోజు క్యాల్పో ఫ్రెండ్ అయిన ట్రైమోల్ ఒక మంచి డీల్ వచ్చింది అని చెప్పి తనకి చెట్టుపై ఉన్న పిచ్చుకను చూపించి దాన్ని పట్టుకుంటే 5,000 డబ్బిస్తా అన్నారు అనగా అది విన్న క్యాల్పో దాన్ని పట్టుకుంటే 5,000 నిజమేనా అంటాడు. అప్పుడే అక్కడికి ఫాతిమా అనే మహిళ వచ్చి క్యాల్పోతో దాని పేరు మైనా 4 సంవత్సరాలుగా దాన్ని మేము పెంచుకుంటున్నాం. మేము నిన్నే ఈ ఊరికి షిఫ్ట్ అయ్యాం. కొత్త చోటు అవడం వల్ల మైనా ఇంటికి రావటం లేదు. ప్లీజ్ దాన్ని ఎలాగైనా పట్టుకొని నాకు ఇవ్వు అని రిక్వెస్ట్ చేయడంతో క్యాల్పో చెట్టు ఎక్కి అలా మైనాని పట్టుకుంటాడు. అదే టైంకి అక్కడికి ఫాతిమా కూతురైన తుంబి అక్కడికి వచ్చి మైనా జాగ్రత్త అని అరుస్తుంది. ఇంకా క్యాల్పో తుంబిని చూస్తూ తనకి బాగా నచ్చి చేయి జారి వాటర్లో పడిపోతాడు. ఇంకా అప్పుడే ఫాతిమా భర్త అటుగా కారులో రావడం చూసి ఫాతిమా అండ్ తుంబి భయపడి అక్కడ నుండి వెళ్ళిపోతారు. దాంతో క్యాల్పో మైనాని తీసుకుని ఇంటికి వచ్చి తను కష్టపడినంత వేస్ట్ అయ్యింది అని మైనాని అమ్మి డబ్బు చేసుకోవాలి అని ఓఎల్ఎక్స్‌లో 10,000కి సేల్‌కి పెడతాడు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయాన్నే తుంబి ఓఎల్ఎక్స్‌లో ఆ యాడ్ చూసి క్యాల్పో ఇంటికి వచ్చి తనని కలిసి ఇది నా మైనా, దీన్ని మీరు ఎలా అమ్ముతున్నారు అనగా దానికి క్యాల్పో మరి నిన్న మీ మైనా కోసం చెట్టు ఎక్కి జారి కింద పడి దెబ్బలు తగిలినా పట్టించుకోకుండా పారిపోయారు. అందుకే ఇప్పుడు 10,000 ఇస్తేనే మీ మైనాను మీకు ఇస్తా అనడంతో తుంబి దగ్గర 7,000 మాత్రమే ఉండడంతో అవి ఇచ్చి తన మైనాను తీసుకుని వెళ్తుంది. అప్పుడే క్యాల్పో తన పేరేంటని అడగ్గా తుంబి చెప్పకుండా వెళ్ళిపోతుంది. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు క్యాల్పో అండ్ తన ఫ్రెండ్స్ మమ్ముట్టి సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో కోసం థియేటర్ దగ్గరికి వెళ్ళి టికెట్స్ తీసుకుంటారు. అయితే అప్పుడే వారి ఫ్రెండ్ అయిన రీనా తన ఫ్రెండ్స్‌తో సినిమా చూడడానికి వస్తుంది. రీనా ఫ్రెండ్స్‌లో తుంబి కూడా ఉంటుంది. అయితే అప్పటికే హౌస్‌ఫుల్ బోర్డు పెట్టి ఉండడంతో రీనా క్యాల్పో అండ్ తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి టికెట్స్ అడుగుతుంది. అప్పుడే క్యాల్పో తుంబిని చూసి తను వచ్చి అడిగితేనే టికెట్స్ ఇస్తా అనడంతో తుంబి క్యాల్పో దగ్గరికి వచ్చి టికెట్స్ అడగ్గా క్యాల్పో తనని ఇప్పుడైనా నీ పేరేంటో చెప్తావా అనగా తనకి మరో దారి లేక తన పేరు తుంబి అని చెప్తుంది. దాంతో క్యాల్పో వారికి టికెట్స్ ఇస్తాడు. తర్వాత అందరూ అలా థియేటర్‌లోకి వెళ్ళి సినిమా చూస్తూ ఉంటారు. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే క్యాల్పో తుంబిని ఇష్టపడుతూ ఉంటాడు అని. అలా అందరూ మూవీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉండగా అదే టైంకే గుణ అనే రౌడీ తన గ్యాంగ్‌తో సినిమా చూడడానికి థియేటర్‌కి వచ్చి అప్పటికే మూవీ స్టార్ట్ అయి ఉండడంతో మూవీ మళ్ళీ ఫస్ట్ నుండి స్టార్ట్ చేయండి అని సినిమా ప్లే అవ్వకుండా అడ్డుకుంటారు. అది చూసిన క్యాల్పోకి తెలిసిన సలీం వారిని పక్కకి జరిగి సినిమా ప్లే చేయమని చెప్పబోగా వాళ్ళు సలీంని కొట్టి గొడవ చేయబోతారు. దాంతో అది చూసిన క్యాల్పో అండ్ తన ఫ్రెండ్స్ వారిని కొడతారు. అలా రెండు గ్యాంగ్స్‌కి మధ్య ఒక హై వోల్టేజ్ ఫైట్ జరుగుతుంది. ఇంకా అప్పటికే థియేటర్ వాళ్ళు పోలీసులకు ఇన్ఫర్మేషన్ చేసి ఉండడంతో పోలీసులు అక్కడికి వచ్చి గుణ అండ్ గ్యాంగ్‌దే తప్పు అని తెలుసుకుని వారిని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళిపోతారు. నెక్స్ట్ సీన్‌లో అలా తుంబి ఇంటికి రాగా అక్కడే ఉన్న తన ఫాదర్ తుంబిని చూసి తను తన ఫ్రెండ్స్‌తో సినిమాకి వెళ్ళింది అని తెలుసుకుని నువ్వు ఎవరిని అడిగి సినిమాకి వెళ్ళావు? నీకు అంత ధైర్యం వచ్చిందా చెప్పు? ఎవరిని అడిగి సినిమాకి వెళ్ళావని గట్టిగా అడగ్గా తుంబి తన అమ్మ వైపు చూస్తుంది. దాంతో తన ఫాదర్ తన భార్యతో ఓ నువ్వు తనకి పర్మిషన్ ఇచ్చావా? నీకు అంత ధైర్యం వచ్చిందా? నువ్వు పర్మిషన్స్ ఇస్తే ఇంకా నేనెందుకు ఉండడం అని తన భార్యని దారుణంగా కొడతాడు. అది చూసిన తుంబి భయంతో వెంటనే తన రూమ్‌లోకి వెళ్ళి తన అమ్మని తలుచుకొని చాలా ఎమోషనల్ అవుతుంది. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే తుంబిది ఒక ముస్లిం ఫ్యామిలీ అని. తుంబి ఫాదర్ ఒక పోలీస్ ఆఫీసర్. తను చాలా స్ట్రిక్ట్. ఇంట్లో ఎవరు తప్పు చేసినా సరే ఆ కోపమంతా తన భార్య మీద చూపిస్తూ తనని కొడుతూ ఉంటాడు అని. ఇంకా మరుసటి రోజు రీనా క్యాల్పోని కలవడానికి వస్తుంది. తనతో పాటు తుంబిని తీసుకొస్తుంది. క్యాల్పో తుంబిని చూడగానే హ్యాపీగా ఫీల్ అయ్యి తన దగ్గరికి వెళ్ళి థ్యాంక్స్ థియేటర్ దగ్గర వాళ్ళదే తప్పు అని పోలీసులకు చెప్పి మాకు సపోర్ట్ చేసినందుకు. ఇంకా ఇంటికి వెళ్ళాక
గొడవ అయింది అని తెలిసింది. అలా ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే నాకు చెప్పు. మీ నాన్నని కూడా ఓఎల్ఎక్స్‌లో పెట్టి అమ్మేస్తా అంటాడు. అది విన్న తుంబి కూడా నవ్వుకుంటుంది. అలా ఆ రోజు నుండి క్యాల్పో అండ్ తుంబి ఫ్రెండ్స్ అవుతారు. క్యాల్పో మాత్రం తుంబి గురించే ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాడు. ఒకరోజు రీనా క్యాల్పోతో రేపు ఒట్టపాలెం వెళ్లేందుకు 2 రైలు టికెట్స్ తీసుకుని రా అంటుంది. దానికి క్యాల్పో ఒట్టపాలెంలో నీకేం పని ఉంది అంటాడు. దానికి రీనా తుంబి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అక్కడే ఉంది. వాళ్ళ నాన్న ఇంట్లో లేనప్పుడు తను అక్కడికి వెళ్తూ ఉంటుంది. వాళ్ళ అమ్మమ్మకి హెల్త్ బాగోలేదంట. అందుకే రేపు చూడ్డానికి వెళ్ళాలి అంది. తనతో పాటు నన్ను రమ్మని చెప్పింది. టికెట్స్ రెడీ చెయ్యి అని చెప్పగా అదంతా విన్న క్యాల్పో సరే అని చెప్తాడు. సీన్ కట్ చేస్తే అదే రోజు రాత్రి టికెట్స్ బుక్ చేశాక క్యాల్పో బాగా ఆలోచించి తుంబితో పాటు ఒట్టపాలెం తను వెళ్ళాలి అని ఫిక్స్ అయ్యి రీనుకి ఫోన్ చేసి అదే విషయం చెప్పి ఒప్పిస్తాడు. మరుసటి రోజు ఉదయాన్నే క్యాల్పో రెడీ అయ్యి రైల్వే స్టేషన్కి బయలుదేరగా తన ఫాదర్ తనని చూసి ఏంట్రా ఈరోజు ఇంత ఉదయాన్నే ఫారినర్స్కి గైడ్గా వెళ్తున్నావా అని అడగ్గా దానికి తను ఒట్టపాలెంకి ఒక అమ్మాయితో పాటు వెళ్తున్నా అని చెప్తాడు. దానికి తన ఫాదర్ ఈరోజు మీ అమ్మ బర్త్డే చర్చికి వెళ్ళాలి గుర్తుంది కదా అంటాడు. అది విన్న క్యాల్పోకి ఏం చేయాలో అర్థం కాదు. బాగా ఆలోచించిన క్యాల్పో ఈ ఒక్కసారికి నన్ను క్షమించమ్మా అని మనసులో అనుకుని అలా రైల్వే స్టేషన్కి వెళ్ళి తుంబితో పాటు ట్రైన్ ఎక్కుతాడు. అలా క్యాల్పో అండ్ తుంబి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఒట్టపాలెం చేరుకుంటారు. ఇంకా అప్పుడే తుంబి తన అమ్మమ్మతో మాట్లాడుతుంది. అప్పుడే తుంబితో తన అమ్మమ్మ మీ నాన్న ఇంకా మీ అమ్మని కొడుతూనే ఉన్నాడా? నిజానికి మీ అమ్మకి ఈ పెళ్లి అస్సలు ఇష్టం లేదు. తను ఒకరిని ప్రేమించాను అని మాకు చెప్పింది. తను వేరే కాస్ట్ అబ్బాయి. అందుకే తనని బలవంతంగా ఒప్పించి పెళ్లి చేశాం. ఈ విషయం పెళ్ళయ్యాక మీ నాన్నకు తెలిసింది. అందుకే ఎప్పుడు చూడు మీ అమ్మని కొడుతూనే ఉంటాడు. మీ అమ్మ జీవితం ఇలా కావడానికి నేనే కారణమని చెప్పి ఫీల్ అవుతుంది. అప్పుడే తుంబి క్యాల్పోని తన అమ్మమ్మకి పరిచయం చేస్తుంది. తన అమ్మమ్మ క్యాల్పోని తన ఫ్యామిలీ గురించి అడగ్గా దానికి క్యాల్పో అమ్మ నేను పుట్టగానే చనిపోయింది. అప్పటి నుండి నాన్ననే నన్ను ప్రేమగా పెంచాడు అని చెప్తాడు. అలా కాసేపు మాట్లాడి మళ్ళీ క్యాల్పో అండ్ తుంబి ట్రైన్లో అక్కడి నుండి బయలుదేరతారు. అప్పుడే తుంబి తనని మీ అమ్మ గురించి నాకు ఎందుకు చెప్పలేదని అడగ్గా దానికి క్యాల్పో నాకు అమ్మ లేని లోటు లేకుండా నాన్న పెంచాడు. నాన్నకి అమ్మ అంటే చాలా ఇష్టం. నిజానికి ఈరోజు అమ్మ బర్త్డే చర్చికి వెళ్ళాలి. కానీ నేను ఒంటరిగా పంపడం ఇష్టం లేక నీతో పాటు వచ్చాను అని చెప్పడంతో అది విన్న తుంబి కొంచెం ఎమోషనల్ అవుతుంది. క్యాల్పో మంచితనం తనకి బాగా నచ్చి తను కూడా క్యాల్పోని ఇష్టపడడం స్టార్ట్ చేస్తుంది. అలా క్యాల్పో తుంబిని తన ఇంటి దాకా తీసుకెళ్లి డ్రాప్ చేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకా క్యాల్పో ఇంటికి వచ్చి తుంబి గురించి ఆలోచిస్తూ ఉండగా తనని చూసిన తన ఫాదర్ ఏంట్రా నీలోని ప్రేమికుడు చాలా హ్యాపీగా ఉన్నాడు అంటే ఈరోజు నువ్వు ఒట్టపాలెంకి వెళ్ళింది ఫ్రెండ్తో కాదు నువ్వు ప్రేమిస్తున్న అమ్మాయితో అనమాట. మరి నీ ప్రేమ విషయం తనకి చెప్పావా లేదా అని అడగ్గా దానికి క్యాల్పో ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు అంటాడు. దానికి తన ఫాదర్ నీకు ఆ అమ్మాయి అంటే ఎంత ఇష్టమో చెప్పు. కానీ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చెప్పు. లేదంటే తర్వాత బాధపడతావు అంటాడు. అలాగే తను నిన్ను ప్రేమించాలి అంటే నీ యాటిట్యూడ్ అలాగే నీ జుట్టు గడ్డం ట్రిమ్ చేసుకుని నీట్గా తనకి కనిపించు. అప్పుడే అమ్మాయిలు అబ్బాయిల్ని ఇష్టపడతారు అని చెప్పడంతో అది విన్న క్యాల్పో తుంబి కోసం తన జుట్టు కత్తిరించుకుని నీట్గా రెడీ అవుతాడు. నెక్స్ట్ సీన్లో క్యాల్పో తుంబికి తన ప్రేమ విషయం చెప్పాలి అని తుంబిని కలవడానికి కాలేజీకి వెళ్తాడు. అయితే ఈరోజు కాలేజ్లో ఫెస్ట్ ఉండడంతో తుంబి కూడా పెర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటుంది. తుంబి పెర్ఫార్మెన్స్ చూసి క్యాల్పో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలా తుంబి పెర్ఫార్మెన్స్ అయిపోయాక క్యాల్పో తనని కలిసి మాట్లాడుతూ తన ప్రేమ విషయం చెప్పాలి అనుకోగా అప్పుడే తుంబి మీ కేఫ్ డాల్ఫిన్ బీచ్లో ఉంది కదా అక్కడ నిజంగానే డాల్ఫిన్స్ ఉంటాయా? నాకు వాటిని చూడాలని ఉంది అని అడగ్గా దానికి క్యాల్పో నీకు డాల్ఫిన్స్ నేను చూపిస్తా అంటూ ఉండగానే రీను అక్కడికి వచ్చి అర్జెంట్ వర్క్ ఉంది అని చెప్పి తుంబిని అక్కడ నుండి తీసుకుని వెళ్తుంది. నిజానికి డాల్ఫిన్ బీచ్లో డాల్ఫిన్స్ ఉంటాయో లేదో క్యాల్పోకి కూడా తెలియదు. అందుకే కేఫ్కి వెళ్ళి తన ఫాదర్తో మన బీచ్లో నిజంగానే డాల్ఫిన్స్ ఉన్నాయా? నువ్వు ఒక్కసారైనా డాల్ఫిన్స్ని చూసావా అని అడగ్గా దానికి తన ఫాదర్ మీ నాన్న చూసినట్లు ఇక్కడ ఉన్న ఏ ఒక్కరు కూడా డాల్ఫిన్స్ని చూసి ఉండరు. ఇక్కడ డాల్ఫిన్స్కి ఉన్న నమ్మకం ఏంటంటే మనసులో నిజమైన ప్రేమ ఎవరికైతే ఉంటుందో వారి కళ్ళకి మాత్రమే ఆ డాల్ఫిన్స్ కనిపిస్తాయి అని చెప్తాడు. అది విన్న క్యాల్పో అదే రోజు సాయంత్రం డాల్ఫిన్స్ చూడడానికి తుంబిని బీచ్కి రమ్మని చెప్పి అలా తుంబి బీచ్కి రాగానే బోట్లో క్యాల్పో అండ్ తుంబి తమ ఫ్రెండ్తో పాటు డాల్ఫిన్స్ చూడడానికి సముద్రంలోకి వెళ్తారు. అలా సముద్రంలోకి ఎంత దూరం వెళ్ళినా సరే వారికి డాల్ఫిన్స్ కనిపించవు. దాంతో క్యాల్పో ఫ్రెండ్ వారితో ఇప్పటికే ఒడ్డు నుండి చాలా దూరం వచ్చాము. ఇంకా తిరిగి వెళ్ళడానికి బోట్లో డీజిల్ ఉంది. తిరిగి వెళ్దామని చెప్పి అలా అక్కడ నుండి తిరిగి వెళ్ళబోతారు. అయితే డాల్ఫిన్స్ కనిపించినందుకు తుంబి అండ్ క్యాల్పో ఫీల్ అవుతారు. అయితే అప్పుడే వారికి అక్కడ డాల్ఫిన్స్ కనిపిస్తాయి. దాంతో ఇద్దరు వాటిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా అక్కడ నుండి తిరిగి వచ్చాక తుంబి క్యాల్పోతో మీ నాన్న చెప్పిందే నిజం. నిజమైన ప్రేమ ఉన్నవారికి ఆ డాల్ఫిన్స్ కనిపిస్తాయి. అందుకే మనకు కనిపించాయని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అది విన్న క్యాల్పో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇద్దరు ఒకరికి మరొకరు ఇష్టం ఉంటుంది కానీ అది ఇద్దరూ చెప్పుకోరు. సీన్ కట్ చేస్తే ఒక రోజు రాత్రి తుంబి క్యాల్పోకి ఫోన్ చేసి మాట్లాడుతూ తన ఫాదర్ డ్యూటీ కోసం వేరే ఊరికి వెళ్ళాడు. అందుకే
అందుకే అమ్మ నేను చాలా హ్యాపీగా ఉన్నామని చెప్తుంది. అప్పుడే క్యాల్పో దగ్గరికి తన ఫ్రెండ్ వచ్చి, ఏంట్రా ఎప్పుడూ ఫోన్లో బిజీగా ఉంటావా అనగా దానికి క్యాల్పో, తుంబీరా తన ఫాదర్ ఇంట్లో లేడు అని చెప్తుంది అంటాడు. అది విన్న తన ఫ్రెండ్, ఇంకేంట్రా నిన్ను ఇంటికి రమ్మని ఇండైరెక్ట్గా పిలుస్తుంది వెళ్ళు అంటాడు. దానికి క్యాల్పో, తను ఆ మీనింగ్తో చెప్పలేదురా అంటాడు. కానీ క్యాల్పోకి కూడా తుంబి తనని ఇంటికి పిలిచిందేమో అనిపించి వెంటనే తుంబి ఇంటికి చేరుకొని తుంబి రూమ్ కిటికీ దగ్గరికి వెళ్ళి తనని పిలుస్తాడు. తుంబి తనని చూసి, ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నావు, అమ్మ ఇంట్లో ఉంది, ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్తుంది. అయితే క్యాల్పో తనతో కాసేపు మాట్లాడి వెళ్తా అని రిక్వెస్ట్ చేయడంతో రూమ్ డోర్ ఓపెన్ చేస్తుంది. అలా ఇద్దరు కాసేపు మాట్లాడుకున్న తర్వాత క్యాల్పో తుంబిని, నీకు ఎవరంటే బాగా ఇష్టమని అడగ్గా దానికి తుంబి, నాకు అమ్మ అంటే ఇష్టం, ఇంకా మరొకరంటే కూడా చాలా ఇష్టం అంటుంది. దానికి క్యాల్పో తన పేరేంటని అడగ్గా తుంబి, నాకు బాగా ఇష్టమైన మరొకరు ఎవరు అంటే తన పేరు క్యాల్పో అని చెప్పబోతూ ఉండగా ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే అదే టైంకే పక్క ఇంట్లో దొంగ పడడంతో అందరూ దొంగ దొంగ అని అరుస్తారు. ఆ సౌండ్స్ విన్న నిద్రపోతున్న తుంబి అమ్మకి మెలకువ వచ్చి తుంబి రూమ్లోకి వచ్చి అక్కడ క్యాల్పోని చూసి షాక్ అవుతుంది. తర్వాత జరిగింది అంతా తెలుసుకుని క్యాల్పోతో, నీకు తుంబి నాన్న గురించి తెలియదు, తను చాలా స్ట్రిక్ట్, తనకి ఇలాంటివన్నీ నచ్చవు, ఇక మీదట తుంబికి ఫోన్ చేయకు, తనని కలవడానికి ఇంటికి రావద్దు అని చెప్పి ఇక్కడ నుండి వెళ్ళిపో ఉంటుంది. అది విన్న క్యాల్పో చాలా బాధతో అక్కడ నుండి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో క్యాల్పో జరిగిందే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. ఇంకా విషయం తెలుసుకున్న క్యాల్పో ఫాదర్ క్యాల్పో దగ్గరికి వచ్చి, నిన్ను ఆ అమ్మాయి పిలిచింది అనుకుని తన ఇంటికి వెళ్ళావు, అర్ధరాత్రి కూతురి రూమ్లో వేరే అబ్బాయిని చూసినా ఏ అమ్మాయినా సరే ఇలాగే రియాక్ట్ అవుతుంది, అది నువ్వు సీరియస్గా తీసుకోకు, ఒకసారి తుంబికి కాల్ చేసి మాట్లాడు లేదా తనని కలిసి మాట్లాడు అని చెప్పడంతో క్యాల్పో తుంబిని కలవడానికి తన కాలేజీకి వెళ్ళగా 2 డేస్గా తను కాలేజీకి రావట్లేదు అని రీను చెప్తుంది. దాంతో తుంబికి ఎన్నిసార్లు కాల్ చేసినా సరే తను కాల్ లిఫ్ట్ చేయదు. ఒకరోజు కార్ డ్రైవింగ్ నేర్చుకుంటున్న తుంబిని చూసిన క్యాల్పో తన దగ్గరికి వెళ్ళి, నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు అని అడగ్గా దానికి తుంబి, మా నాన్న గురించి నీకు తెలియదు, మా అమ్మ పాపం, తను బాధపడితే నేను తట్టుకోలేను, నా పరిస్థితి అర్థం చేసుకో, నన్ను కలవడానికి రాకు అంటుంది. అది విన్న క్యాల్పో, అయితే మనం ఇన్ని రోజులు ఇద్దరం కలిసి తిరిగిందంతా అబద్ధమా అనగా దానికి తుంబి, నువ్వంటే నాకు చాలా ఇష్టం ఉంది, కానీ నా పరిస్థితి వేరు, అర్థం చేసుకో అనడంతో క్యాల్పో కోపంతో అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒక పక్క క్యాల్పో తుంబి గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఎవరితో కలవకుండా ఒంటరిగా ఉంటాడు. మరో పక్క తుంబి కూడా క్యాల్పో గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒకరోజు కాలేజ్ నుండి ఆటోలో ఇంటికి వెళ్తున్న తుంబి క్యాల్పో ఒక అమ్మాయితో ఉండడం చూసి తుంబికి చాలా కోపం వచ్చి వెంటనే క్యాల్పో దగ్గరికి వెళ్ళి ఎవరా అమ్మాయి అని కోపడుతుంది. దానికి క్యాల్పో, తను అంజు, నా కజిన్ అని చెప్పడంతో అది విన్న తుంబి కూల్ అయ్యి క్యాల్పో ఫాదర్తో మాట్లాడాలని అలా వారి ఇంటికి వెళ్ళి క్యాల్పో ఫాదర్ని కలుస్తుంది. క్యాల్పో ఫాదర్కి తుంబి బాగా నచ్చేస్తుంది. తనతో చాలా ప్రేమగా మాట్లాడతాడు. అప్పుడే తుంబితో క్యాల్పో ఫాదర్, నిజం చెప్పాలి అంటే నువ్వు క్యాల్పోకి పరిచయం అవ్వకముందు ప్రేమ స్నేహం విషయంలో వాడు పాస్పోర్ట్ లాంటి వాడు, ఇంత అందమైన ప్లేస్ని వదిలి వేరే దేశానికి వెళ్ళాలని వెయిట్ చేస్తున్న పాస్పోర్ట్ వాడు, కానీ నాకు బాగా తెలుసు వాడి జీవితంలోకి కరెక్ట్ అమ్మాయి వస్తుంది అని, అప్పుడు వాడి ఆలోచనలు మార్చుకుంటాడు అని, అది ఇప్పుడు జరిగినందుకు చాలా హ్యాపీగా ఉంది అంటాడు. అదంతా విన్న తుంబి క్యాల్పోకి తనంటే ఎంత ఇష్టమో అర్థమయ్యే క్యాల్పో దగ్గరికి వెళ్ళి, నువ్వు ఆ రోజు చెప్పావు కదా ఈ లోకంలో మనకి ఎన్ని బాధలు వచ్చినా వాటికి ఎదురు తిరిగి నాతోనే నిలబడతాను అని, అలా నువ్వు నిలబడినప్పుడు నేను కూడా ధైర్యంగా నీ చెయ్యి పట్టుకుని నిలబడతాను అని చెప్పడంతో అది విన్న క్యాల్పో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలా ఇద్దరు మళ్ళీ హ్యాపీగా కలిసిపోతారు. అదే రోజు రాత్రి బీచ్ ఫెస్టివల్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తారు. సీన్ కట్ చేస్తే అలా తుంబి ఇంటికి వచ్చాక క్యాల్పోకి ఫోన్ చేసి తను ఇంటికి చేరుకున్నాను అని చెప్తూ ఉండగా అదే టైంకే ఇంటికి వచ్చిన తన ఫాదర్ తుంబి ఫోన్ మాట్లాడడం చూసి, ఈ టైంలో ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావని అడగ్గా తుంబి తన ఫ్రెండ్తో అని చెప్తుంది. దాంతో తన ఫాదర్ తుంబి ఫోన్ ఇప్పించుకొని ఆ నెంబర్ కాల్ బని సేవ్ చేసి ఉండడం చూసి విషయం అర్థమయ్యి ఫోన్ని తీసుకుని వెళ్ళి బాత్రూమ్ కమోడ్లో పడేసి, కాల్ బంటే ఏంటో తెలుసా అమ్మ నీకు అంటూ ఉండగా అప్పుడే తన భార్య అక్కడికి రావడంతో తనతో, ఓ నీకు కాల్ బంటే ఏంటో పెళ్లికి ముందే తెలుసు కదా, అయితే నీ కూతురు ఏం చేస్తుందో నీకు తెలిసే ఉండాలి అనే కోపంతో తనని కొట్టబోగా తుంబి తన అమ్మకి అడ్డు నిలబడి, నాన్న నేనే కదా ఇదంతా చేసింది, కావాలంటే నన్ను కొట్టు, చెయ్యని తప్పుకి అమ్మని మీరు కొడతాను అంటే నేను ఒప్పుకోను అని తన ఫాదర్కి మొదటిసారి తుంబి ఎదురు చెప్పడంతో తన ఫాదర్ కోపంతో ఇంటి బయటికి వెళ్ళి కారులో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే తుంబితో తన అమ్మ, ఎందుకు తుంబి ఇలా చేసావు, మీ నాన్న మళ్ళీ ఇంటికి వస్తే ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా అనగా దానికి తుంబి, ఏం చేయాలో నాకు కూడా తెలుసమ్మా అని వెంటనే క్యాల్పోకి ఫోన్ చేసి వెంటనే తన ఇంటి దగ్గరికి వచ్చి తనని తీసుకెళ్ళిపో అని జరిగిందంతా చెప్తుంది. అది విన్న క్యాల్పో కారులో తన ఇంటి దగ్గరికి బయలుదేరతాడు. మరో పక్క తుంబితో తన అమ్మ, నాకు మాట ఇచ్చావు కదా వాడిని కలవను అని, మరి ఎందుకు ఇలా చేస్తున్నావు అనగా దానికి తుంబి, అమ్మ ఇలా ధైర్యంగా నాన్న
నాన్న నిన్ను కారణం లేకుండా కొడుతున్నప్పుడే ప్రశ్నించి ఉంటే నా జీవితం ఇలా ఉండేది కాదు అని తన బ్యాగ్ తీసుకుని ఇంటి బయటికి రాగా అప్పుడే క్యాల్పో కారులో అక్కడికి రాగానే తన కారు ఎక్కి ఇద్దరు అక్కడ నుండి వెళ్ళిపోతారు. నెక్స్ట్ సీన్లో అలా ఇద్దరు కారులో వెళ్తూ ఇద్దరు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలా అని మాట్లాడుకుంటూ ఉండగా అదే టైంకే థియేటర్లో క్యాల్పో చేతిలో దెబ్బలు తిన్న గుణ అండ్ గ్యాంగ్ క్యాల్పోని చూసి తన కారు ఆపి మమ్మల్ని కొడతావా, ఇప్పుడు నీ లవర్తో భలే దొరికావురా అని క్యాల్పోని కొట్టి చంపబోతారు. దాంతో క్యాల్పో వారందరినీ కొట్టి తుంబిని తీసుకుని అక్కడ నుండి పారిపోతాడు. అయినా కానీ గుణ గ్యాంగ్ తన వెంట పడతారు. అప్పుడే క్యాల్పో ఫ్రెండ్స్ అటుగా వచ్చి అది చూస్తారు. అలా రెండు గ్యాంగ్స్ కి మధ్య గొడవ స్టార్ట్ అవ్వగానే ఆ దారిలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు వారిని చూసి అందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు. ఈ విషయం కాస్త క్యాల్పో ఫాదర్కి తెలిసి పోలీస్ స్టేషన్కి వస్తాడు. ఇంకా అప్పుడే పోలీస్ స్టేషన్కి వచ్చిన తుంబి ఫాదర్ విషయం కనుక్కొని వారి మీద కేసు పెడితే తన కూతురి పేరు కూడా ఫైల్ చేయాల్సి వస్తుంది అని క్యాల్పో ఫాదర్ని లోపలికి పిలిచి నీ కొడుక్కి నా కూతురు కావాలని క్యాల్పో ఫాదర్ని బాగా కొడతాడు. ఆ సౌండ్స్ విన్న క్యాల్పో అండ్ తన ఫ్రెండ్స్ చాలా బాధపడతారు. తుంబి ఫాదర్ క్యాల్పో ఫాదర్తో నీ కొడుకు ఇంకోసారి నా కూతురుతో మాట్లాడకూడదు అని చెప్పి వార్నింగ్ ఇచ్చి అందరినీ అక్కడ నుండి వెళ్ళిపోమ్మంటాడు. క్యాల్పో ఫాదర్ దెబ్బలతో బయటికి రాగా తనని చూసిన తుంబి ఇదంతా తన వల్లే అని చాలా ఎమోషనల్ అయ్యి తనకి సారీ చెప్తుంది. ఇంకా క్యాల్పో అండ్ తన ఫ్రెండ్స్ మొదటిసారి దొరై ఫేస్ లో కన్నీళ్లు చూసి బాధపడతారు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు రీను క్యాల్పో అండ్ తన ఫాదర్తో కాలేజీలో తుంబి టీసీ తీసుకుంది, మరో వారం రోజుల్లో వాళ్ళు ఇక్కడ నుండి వెళ్ళిపోతారంట అనగా అది విన్న క్యాల్పో చాలా ఎమోషనల్ అవుతాడు. అప్పుడే మేరీ వారితో తుంబి ఫాదర్ సైఫుద్దీన్ చాలా క్రూరమైన పోలీస్ ఆఫీసర్ అంట, తనకి అందరూ పొలిటీషియన్స్ లీడర్స్తో కనెక్షన్స్ ఉన్నాయి, తను కీసర్గూడ ఎన్కౌంటర్ కేసులో పనిష్మెంట్ వల్లే ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వచ్చాడంట. క్యాల్పో అండ్ తుంబి కలిసి ఉండడానికి తను అస్సలు ఒప్పుకోడు. అందుకే సిసిలీ ఇప్పుడు థాయిలాండ్లో ఉంటుంది కదా, అక్కడికి వీసా అనుకూలంగా ఉంది, వీరిద్దరిని అక్కడికి పంపిద్దాం, అప్పుడు తుంబి ఫాదర్ ఏమీ చేయలేడు, ఇప్పుడు వీరిద్దరూ కలిసి ఉండడానికి ఇదొక్కటే దారి అని ప్లాన్ రెడీ చేస్తారు. నెక్స్ట్ సీన్లో క్యాల్పో తుంబికి ఫోన్ చేసి రేపు మధ్యాహ్నం కోయంబత్తూర్ నుండి థాయిలాండ్కి ఫ్లైట్, మీ నాన్న స్టేషన్కి వెళ్ళగానే నువ్వు ఇంటి నుండి బయలుదేరి బస్ స్టాప్ దగ్గరికి రా, నేను అక్కడ వెయిట్ చేస్తూ ఉంటా అని చెప్తాడు. అది విన్న తుంబి తను ఇంకా క్యాల్పోతో కలిసి హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటుంది. అయితే ఇక్కడే అది పోయే ట్విస్ట్ ఏంటంటే థాయిలాండ్ ప్లాన్ గురించి తెలుసుకున్న తుంబి ఫాదర్ ప్లాన్ ప్రకారం కావాలనే క్యాల్పో అండ్ తన ఫ్రెండ్స్ని డ్రగ్స్ సప్లై చేస్తున్నారు అన్న కేసులో వారిని అరెస్ట్ చేయించి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి కోపంతో బట్టలు విప్పి చాలా దారుణంగా కొడుతూ ఉంటారు. దాంతో క్యాల్పో అండ్ తన ఫ్రెండ్స్ ఆ నొప్పి భరించలేక గట్టిగా కేకలు వేస్తూ ఉంటారు. అదంతా చూసిన రీను షాక్ అయ్యి చాలా బాధపడి వెంటనే తుంబికి ఫోన్ చేసి పాపం తుంబి క్యాల్పో అండ్ తన ఫ్రెండ్స్ని దారుణంగా కొడుతున్నారు, మీ నాన్నకి చెప్పి వారిని వదిలేయమని చెప్పు అని అంతా చెప్తుంది. అది విన్న తుంబి షాక్ అయ్యి ఏడుస్తూ తన అమ్మ దగ్గరికి వెళ్ళి ప్లీజ్ అమ్మ నువ్వే నాన్నకి చెప్పు వారిని వదిలేయమని, నేను ఎక్కడికి వెళ్ళను ప్లీజ్ అమ్మ అని ఏడుస్తుంది. దానికి తన అమ్మ నీకోసమే నేను ఇంకా తనతో అన్ని కష్టాలు పడుతూ ఉన్నాను, చూస్తున్నావుగా నా పరిస్థితి, తనకి నేనేం చెప్పగలను అని చెప్పి ఎమోషనల్ అవుతుంది. దాంతో తుంబి ధైర్యం తెచ్చుకొని తన ఫాదర్ దగ్గరికి వెళ్ళి ప్లీజ్ నాన్న వాళ్ళని వదిలేయండి, వాళ్ళు అమాయకులు, వాళ్ళు ఏమీ చేయలేదు, నేను ఎక్కడికి వెళ్ళను, మీరు చెప్పినట్లే వింటా అనగా దానికి తన ఫాదర్ నవ్వి ఇప్పుడు వాళ్ళని వదిలేయాలా వద్దా అన్నది కోర్టు నిర్ణయిస్తుంది, ఒకవేళ అదృష్టం బాగుండి వాళ్ళని కోర్టు వదిలేసినా బయటికి వచ్చాక ఏ చెరువులోనో సముద్రంలోనో శవాలుగా కనిపిస్తారు, అప్పుడు అది కూడా మీ నాన్నే చేశాడు అని మాత్రం అనుకోకు, ఇంకా జరిగిందంతా మర్చిపోతల్లే, వాళ్ళ లైఫ్ ఇంకా ముగిసింది అని నవ్వుతాడు. అదంతా విన్న తుంబి ఏడుస్తూ నాన్న వాళ్ళని మీరు వదిలేస్తారు, తప్పకుండా వదిలేస్తారు అని తన రూమ్లోకి వెళ్ళి తన ఫాదర్ క్యాల్పో అండ్ తన ఫాదర్ని చంపాలని ఫిక్స్ అయ్యాడని అర్థమయ్యి అలా జరగకుండా ఆపాలని తుంబి కూడా ఫిక్స్ అవుతుంది. మరో పక్క క్యాల్పో అండ్ తన ఫాదర్ తమకు తెలిసిన లాయర్స్ ద్వారా ఈ కేసులో తమ తప్పు లేదు అని ప్రూవ్ చేసి బెయిల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడే తుంబి క్యాల్పోకి ఫోన్ చేసి క్యాల్పో నువ్వు ఇప్పుడు ఓకే కదా, నాన్న బాగున్నాడని అడగ్గా దానికి క్యాల్పో మాకు ఏ ప్రాబ్లం లేదు, మేరీ ఆంటీ వచ్చి మాకు బెయిల్ కూడా ఇప్పించింది, ఈ కేసు కూడా నిలబడదు అంటాడు. అది విన్న తుంబి ఏడుస్తూ నా వల్లే నువ్వు అన్ని దెబ్బలు తిన్నావు, మీ నాన్న కూడా అవమానింపబడ్డాడు, ఇదంతా నా వల్లే, నన్ను క్షమించు, మా నాన్న ఇంకా మారడు అని ఏడుస్తుంది. అది విన్న క్యాల్పో నువ్వేం బాధపడకు, మనం కలిసి ఇదంతా సరిచేద్దాం, అన్నీ సర్దుకుంటాయని చెప్పగా దానికి తుంబి మా నాన్న మారడు, ఐఎమ్ సారీ క్యాల్పో అని చెప్పి స్రోకొల్పోయి పడిపోతుంది. ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే తను బ్రతికి ఉంటే క్యాల్పో తనని వదిలిపెట్టలేడు. దాంతో తన ఫాదర్ క్యాల్పో అండ్ తన ఫాదర్ని ఏదైనా చేస్తాడు అని, అందుకే తనే చనిపోతే క్యాల్పో అండ్ తన ఫాదర్ అయినా బ్రతికి ఉంటారు అని తన ఫాదర్ వారిని వదిలేస్తాడు అని ఫిక్స్ అయ్యి కత్తితో చేయి కట్ చేసుకుని సూసైడ్ చేసుకుని చనిపోయి ఉంటుంది. ఈ విషయం తెలిసిన క్యాల్పో గుండెలు పగిలేలా ఏడుస్తాడు. సీన్ కట్ చేస్తే అలా తుంబి డెడ్ బాడీని మార్చురీ నుండి ఇంటికి తీసుకుని వస్తారు. అప్పుడే తుంబి ఫాదర్ తన డెడ్ బాడీని తమ ఊరికి తీసుకెళ్లి అంత్యక్రియలు చెయ్యాలి అనుకోగా తుంబి అమ్మ తనతో లేదు, తుంబికి ఇష్టమైన వారు ఇక్కడే ఇదే ఊర్లోనే ఉన్నారు, అందుకే
తన డెడ్ బాడీకి ఇక్కడే అంత్యక్రియలు చేయాలని గట్టిగా చెప్తుంది. అలా తుంబికి ఇక్కడే అంత్యక్రియలు చేస్తారు. క్యాల్పో కూడా తుంబి శవపేటికను మోస్తాడు. ఇంకా గుణ అండ్ గ్యాంగ్కి ఈ విషయం తెలిసి వారు కూడా చాలా ఎమోషనల్ అవుతారు. దొరై కూడా చాలా బాధపడతాడు. అలా తుంబి డెడ్ బాడీకి అంత్యక్రియలు పూర్తి చేస్తారు. క్యాల్పో తుంబి సమాధిని చూసి చాలా ఎమోషనల్ అవుతాడు. తన ఫాదర్ తనని ఓదారుస్తాడు. నెక్స్ట్ సీన్లో క్యాల్పోకి తుంబినే పదే పదే గుర్తొస్తూ ఉండడంతో క్యాల్పో తన ఫాదర్తో, నాన్న నేను కూడా చనిపోతాను, తుంబి నా గురించి ఆలోచించే నా కోసమే చనిపోయింది, నేను కూడా చనిపోతాను నాన్న అని చెప్పి ఏడుస్తాడు. క్యాల్పో పరిస్థితిని చూసి తన ఫాదర్ కూడా బాధపడుతూ తనని ఓదార్చి తను ఇక్కడే ఉంటే జరిగిందే గుర్తొస్తుంది అని తనని థాయిలాండ్కి పంపాలి అని అన్ని ఏర్పాట్లు రెడీ చేస్తాడు. మరుసటి రోజు క్యాల్పో తుంబి సమాధి దగ్గరికి వెళ్ళగా అప్పుడే తుంబి పేరెంట్స్ కూడా అక్కడికి వస్తారు. క్యాల్పో తుంబి ఫాదర్తో, తనంటే నాకు చాలా ఇష్టం, నేనంటే తనకి ఇష్టం, ఇది మనం మాట్లాడుకుంటే తీరిపోయే సమస్యే కదా, మీ వల్లే తనకి ఈ పరిస్థితి వచ్చింది అని చాలా ఎమోషనల్ అయ్యి అక్కడి నుండి వెళ్ళి తమ పక్క ఇంట్లో ఉండే మేరీ ఆంటీని కలుస్తాడు. తనతో, నేను థాయిలాండ్కి వెళ్ళట్లేదు అని మీకు తెలుసా, ఒక పావురం తన జీవిత కాలం అంతా ఎగిరి ఒక ఎండిన చెట్టు దగ్గరికి వెళ్తుంది, 7 సముద్రాల అవతల దాని పక్కనే స్వర్గం ఉంది, అది నిజంగానే స్వర్గం, మనల్ని నిజంగా ప్రేమించే వాళ్ళు, మనకన్నా ముందు వెళ్ళిన వాళ్ళు, వెతికినా దొరకని వాళ్ళు అందరూ అక్కడ మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, నా కోసం ఇప్పుడు అక్కడ ఇద్దరు ఎదురు చూస్తున్నారు, నేను అక్కడికి వెళ్ళాలి, ఇంకా నాన్నకి మీరంటే చాలా ఇష్టం, కానీ ఊరి వాళ్ళు ఏమనుకుంటారో అని మీరు ఒంటరిగానే ఉంటున్నారు, నేను లేకపోయినా మీరు ఎప్పుడూ నాన్నతోనే ఉండాలి అని ప్రామిస్ తీసుకుని అలా క్యాల్పో ఒంటరిగా చిన్న నావపై సముద్రం వైపు తన కోసం ఎదురు చూస్తున్న తన అమ్మ అండ్ తుంబిని వెతుక్కుంటూ వెళ్తాడు. అలా సముద్రంలో చాలా దూరం వెళ్ళాక క్యాల్పో కూడా స్రో కోల్పోయి సముద్రంలో మునిగిపోయి చనిపోబోతాడు. అప్పుడే తనకి అక్కడ తుంబి కనిపించినట్లు తన దగ్గరికి వెళ్ళి తన చేయి పట్టుకోబోగా అప్పుడే కొన ప్రాణాలతో ఉన్న క్యాల్పోని తన ఫాదర్ అండ్ ఫ్రెండ్స్ కాపాడి ఒడ్డుకు తీసుకుని వస్తారు. అప్పుడే క్యాల్పోతో తన ఫాదర్, ఆ రోజు నాతో నువ్వు చనిపోతాను అని అడిగావు కదా, నా గుండె పగిలినా పర్లేదు అని అప్పుడే నేను ఓకే అని చెప్పాల్సింది, కానీ ఎందుకు ఓకే చెప్పలేదో తెలుసా, పెళ్ళాం చనిపోయిన మొగాడిని, మొగుడు చనిపోయిన ఆడదాన్ని విధవా అంటారు, అమ్మా నాన్న లేని వాళ్ళని అనాథలు అంటారు, మరి కొడుకు చనిపోయిన తండ్రిని ఏమని పిలుస్తారా, పిలవటానికి ఏమీ లేదు, అలాంటి పరిస్థితి ఎవ్వరికీ రాకూడదు, అది తట్టుకోలేని బాధరా, మీ అమ్మ చనిపోయినప్పుడు నేను నీకోసమే బ్రతకాలి అనుకున్నా, అలాగే నువ్వు బ్రతకడానికి నేనుంటే సరిపోదా, నేను సరిపోను అనుకుంటే వెళ్ళి చావురా అని చాలా ఎమోషనల్ అవ్వగా అదంతా విన్న క్యాల్పో కూడా తన ఫాదర్ని హగ్ చేసుకొని నన్ను క్షమించు నాన్న అని చెప్పి ఎమోషనల్ అవుతాడు. అప్పుడే మేరీ క్యాల్పోని హగ్ చేసుకొని మనల్ని ప్రేమించేవారు ఎప్పుడు మన చుట్టూనే ఉంటారు, బాధపడుకొని చెప్పి ఓదారుస్తుంది. అలా తన ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా ఎమోషనల్ అవ్వగా అలా ఒక హై ఎమోషనల్ సీన్తో మూవీ అనేది ఎండ్ అవుతుంది. ఇంకా తర్వాత క్యాల్పో తుంబి పెంచిన మైనాని స్వేచ్ఛగా వదిలేసి తుంబి జ్ఞాపకాలు తన మనసులో ఉంచుకొని తన ఫ్రెండ్స్తో హ్యాపీగా ఉంటాడు. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.